మూడవది నిబంధన పలకలు. చూడండి, నిర్గమకాండ 31వ అధ్యాయం. త్వరగా మనం సమయాన్ని ముందుకు కొనసాగిద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. నిదానంగా చదవండి, జాగ్రత్తగా చదవండి. మరియు ఆయన రెండు పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. అదే నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయము 15-16 వచనాలు కూడా చదవండి. శాసనములు గల రెండు పలకలను కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు చూడండి, దేవుడు చేసినవి. ఆ పలకల మీద రాయబడిన రాత చూడండి. ఈ నిబంధన పలకలు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు. ఇశ్రాయేలీలకు సుమారుగా 618 లేదా 620 ఆజ్ఞలు ఉన్నాయంట వాళ్ళకి. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు తన స్వయంగా తన చేతితో రాశాడంట ఈ ఆజ్ఞలను. మానవుడు దేవుని ఆజ్ఞల చేత మానవుడు వేటి చేత తన నడవడికను తన కట్టడను సరి చేసుకుంటాడు. వాటిని దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చాడంట. ఏంటండి, దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చాడంట. ఏటిని? ఆజ్ఞలను. ఈ ఆజ్ఞలను దేవుడు తన స్వహస్తాలతో, ఇదిగో వీటిని పాటిస్తే, వీటిని అనుసరిస్తే, వీటిని బట్టి నడుచుకుంటే, వీటిని బట్టి సరి చేసుకుంటే నీ బ్రతుకులు, నీ కుటుంబాలు, నీ జీవితాలు క్షేమంగా ఉంటాయి. నీవు స్వాధీన పరుచుకోబో దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే, నీ సంతతి తరతరాలు దీవించబడాలంటే, నీ సంతతి పిల్లల తరాలు వర్ధిల్లాలంటే, అక్కడ నివసిస్తున్న నీవు, అక్కడ భూభాగంలో ఉంటున్న నీవు, అక్కడ భూభాగపు సారాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో నీవు వృద్ధి పొందాలి అంటే ఈ శాసనములను, ఈ పలకలు, ఈ యొక్క ఆజ్ఞలను ఖచ్చితముగా నువ్వు పాటించాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలుతో చెప్పబడిన మాటది. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకుంటూ వెళుతూ ఉంటే ఈ మాటలు మనకు రాయపడుతూ ఉంటాయి. నువ్వు గనక ఆయన యొక్క ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తే, ఇశ్రాయేలరా, మీరు నివసించుచున్న భూమి ఎత్తడి వలె మారిపోయింది. మీకు కురిపించు ఆకాశమును కురిపించు వర్షం యొక్క ఆకాశం ఎలా మారిపోయింది తెలుసా? ఇనుము వలె మారిపోయింది అంట. భూమి సారమివ్వదు, ఆకాశము వర్షింపదు. ఈ రెండు లేకపోతే మానవ జీవితం పతనమైపోయింది. దేవుని ఆజ్ఞను మీరు బ్రతకకూడదు. దేవుని ఆజ్ఞను మనిషిని కట్టడిలోకి నిలుపుతుంది. హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞ. మనుషుడు చక్కగా తిన్నని మార్గంలో పోవాలంటే దేవుని ఆజ్ఞనే. క్రైస్తవుడా, నీ జీవితాన్ని సరైనటువంటి పదవులు నడిపించాలంటే దేవుని ఆజ్ఞే. దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికే వారు ఏమవుతారో తెలుసా? వర్ధిల్లుదురు అనే వాక్యం రాయబడింది. ఆయన ఆజ్ఞలను ప్రేమించువారు, ఆయన శాసనములు గైకొనివారు ధన్యులని వాక్యం రాయబడింది. ఆయన ఆజ్ఞానుసారముగా మీరు జీవిస్తే, ఆయన కట్టడ ప్రకారం నీ జీవితం కొనసాగితే ఎలా ఉంటుంది తెలుసా? మీ దినములు క్షేమముగా సాగుతాయి. మీ దినములు క్షేమంగా సాగుతాయి. మీ సంవత్సరములు సుఖముగా ఉంటాయండి. కట్టడలు పాటించాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. పాత నిబంధన గ్రంథంలో సుమారు 600కు పైగా చెప్పారు, మర్చిపోయాను. 600కు పైగా కట్టడలు ఉన్నాయి. మరి క్రొత్త నిబంధనలు మనకేమైనా ఉన్నాయా? అసలు ఉన్నాయా అంటారండి. ఆజ్ఞలు ఉన్నాయా? ఆజ్ఞలు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడా మనకి? క్రొత్త నిబంధన ప్రజలైనటువంటి మనకి ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా? ఆజ్ఞలలో ప్రధానమైనది నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించవలనిదే మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఆజ్ఞలలో ప్రధానమైనవి. ఒకవేళ మనం పాటించాలి, నడుచుకోవాలి, ఈ ఆజ్ఞలను బట్టి మన జీవితాలు కొనసాగించాలంటే ఇంతకంటే ఎక్కువ ఆజ్ఞలు దేవుడు క్రొత్త నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన సంఘానికి ఒకవేళ ఇవ్వలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండిటి మధ్య మన జీవితం కొనసాగితే
ఎంత ధన్యమైపోద్ది తెలుసా? ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. రెండవది ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను సేవింపవలనదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం పాటిస్తే ఏమైతుందో తెలుసా? మన జీవితాలు ధన్యమైపోతామండి. ఆజ్ఞానుసారముగా నడిచిన కుటుంబాలు, ఆజ్ఞానుసారముగా నడిచిన బ్రతుకులు వర్ధిల్లతాయండి. ఉభయదేవం పిలుచుకున్నాడు ఇంట్లోకి. ఎవరిని పిలుచుకున్నాడు ఇప్పుడు? దేవుని మందసము. దాంట్లో ముందుగా మొదటిది ఏమండి చెప్పాలి? మొదటిది మన్నా పాత్ర, రెండవది అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. మొదటిది కృతజ్ఞతకు గుర్తయితే, రెండవది యాజకత్వానికి గుర్తయితే, మూడవది నిబంధనకు గుర్తు. ఆ నిబంధన నేను స్వీకరిస్తాను, రా నా జీవితంలోనికి ప్రవేశించయ్యా, నా కుటుంబంలోనికి రాయ్యా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఉభయదేవ మందస్తమును ఆహ్వానించుకున్నాడు. దేవుని మందస్థాన్ని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ఆహ్వానించుకున్న కారణం చేత ఉభయదేవులు ఆశీర్వదించబడింది. లోకాసువార్త 10:27 వాక్యం చదవండి. లోకాసువార్త 10:27. చకచక టైం అయిపోయింది. అతడు పూర్ణ హృదయముతోను ప్రేమింపవలెననియు చెప్పాను. ఆజ్ఞలలో మనం పాటించగలిగినవి ఇవి గనక చేస్తే మన జీవితాలు ధన్యమైపోతాయి. ఆయన మనసారా స్తుతించాలి. రెండవది మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా, మనల్ని మనం గౌరవించుకున్నట్లుగా, మనల్ని మనం మర్యాద చేసుకున్నట్లుగా మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఈ రెండు ఆజ్ఞలు క్రొత్త నిబంధన సంఘానికి భారమా సులువా? చెప్పండి. సులువా భారమా? చెప్పడానికి సులువే, చెప్పడానికి చాలా సులువే. ఆదివారం ప్రార్థనకి రమ్మంటే బోళ్ళని కారణాలు ఉంటాయి. ఆపుకోలేరు, ఎవరు మానుకోలేరు. అయ్యా మాకు పలానా చోట పలానా పని ఉంది, ఎల్లాలయ్య గారు ప్రార్థన చేయండి అని పరిగెడతారే తప్ప ఎందుకు వెళ్ళకూడదు, ప్రార్థనకు ఎందుకు మానడం, ప్రార్థన చూసుకుని వెళదాం అని చెప్పి ఎవరు అనుకోరు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ హృదయంతోను ఎక్కడ కనపరిచినట్లు? మందిరానికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చుంటాను నీవు, క్షణమాత్రం కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని విడిచిపెట్టనటువంటి అనుభవంతో దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ కూర్చున్న నాటి కాడ నుంచి అటు చూడ ఇటు చూడ, అటు పోవా ఇటు పోవా, అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట. షుగర్ వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువగా పరిగెడుతున్నారు యవనస్తులు. ఎందుకని? ఆజ్ఞ మనలో లేదు కాబట్టి, ఆజ్ఞానుసారమైన జీవితం మనలో లేదు కాబట్టి. నీ దేవుడైన యెహోవాను స్తుతించుటలో, గణపరచుటలో, గొప్ప చేయుటలో నీవు ఎట్టి రీతిగా ఉన్నావో పరిశీలన చేసుకుంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం మీరిని బ్రతికే వాళ్ళంగా ఉండవు. మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేదాం, దేవుని ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు పరిశీలన చేసుకోవాలి. ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే వర్ధిల్లుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు చదవండి. చకచక అయిపోయింది, సమయం అయిపోయింది. సామెతలు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన చూడండి. అధికారమును ఒప్పుకోమంటే ఏంటి? అధికారానికి ఒప్పుకోమంటే ఏంటి? ఆయన ఆజ్ఞానుసారమైన జీవితానికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి జీవితానికి, దేవా నీ ఆజ్ఞానుసారమైనటువంటి జీవితానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ఎవరైతే ఆయనకి అప్పగించుకున్నారో అక్కడ రాయబడినటువంటి మాట చదవండి. ఏమని రాయబడింది అక్కడ? ఒప్పుకొనుము. మా ఒక్కరు చదవండి, చదవాలి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు, భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును క్రొత్త ద్రాక్షారసం ఏమో తెలుసా? పైకి పొర్లి పారుతూ ఉంటదండి. ఎప్పుడది? ఆజ్ఞానుసారమైన జీవితానికి ఒప్పుకున్నప్పుడు అక్కడ
ఇక్కడ రాయబడినటువంటి మాట, నీ దేహం అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము. తర్వాత నీ గానుగులలో నూనె, క్రొత్త ద్రాక్షారసం. క్రొత్త ద్రాక్షారసం. ద్రాక్షారసం దేనికి గుర్తో తెలుసా? ద్రాక్షారసం దేనికి గుర్తు? బైబిల్ సారంగా దేనికి గుర్తో తెలుసా? ద్రాక్షారసం దేనికి గుర్తో తెలుసా? ఉల్లాసకరమైనటువంటి జీవితానికి గుర్తు. రెండవది, అది ద్రాక్షారసం చాలా గుర్తులు ఉన్నాయి, దాంట్లో ప్రథమ ఉల్లాసకరమైనటువంటి జీవితానికి గుర్తు. నీ హృదయం పొంగి 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 పారలేటంతగా, పైకి పొంగి పారలేటంతగా నీ హృదయంలో దేవుడు ఆనందాన్ని నింపుతాడంట. క్రొత్త ద్రాక్షారసంతో నీ హృదయాన్ని నింపుతాడంట. నీవు దేవుని యొక్క ఆజ్ఞలకు అప్పగించుకుంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలకు అయిపోయిందా? ఓపిక నశించిందా? సహనం వదిలిపోతుందా మనకి? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్తామా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడుకున్నావా? కొంచెం ఉద్యమం కొరకు, కొంచెం ఉద్యమం కొరకు అమ్మా పాడుకుందామా? మంచిది. అందరూ ఒకసారి మీ అంగీకారాన్ని తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, అందరూ మనసారా బుద్ధిగా మీ మనస్సులు నెమ్మది పరచబడినట్లుగా దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి హృదయం దగ్గరగా ఆమేన్. చరణం పాడుకుందాం. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. పాడుదాం. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గం కనిపించనే, యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము.
యేసయ్య తలంచగానే, నీ కృప తలంచగానే నా శ్రమలుగానే పెంచలేదు. చెప్పండి దగ్గరగా ఓలీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడిందంటే దానికి మూల కారణం మందసాన్ని ఆహ్వానించుకోవడం. మందసాన్ని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. అందులో 3 విలువైనటువంటి విశిష్టమైనటువంటివి తన జీవితంలో ఉండాలని కోరుకున్నాడు. మొదటిది, అతడు మన్నా పాత్ర, కృతజ్ఞతను కలిగి ఉంటాను. దేవా నీకు నేను కృతజ్ఞతుడైనాడు. రెండవది, నీవు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న నీ యాజకులను, నీ సేవకులను నేను సన్మానిస్తాను. బోధించు వారికి మరి విశేషముగా దేవుని స్వార్థ ప్రకటించు వారు సన్మాన పాత్రులని అపోస్తున్నటువంటి పౌలు ఏమంటే ఒక చోట రాయబడినటువంటి మాట ఏమండి, దేవుని స్వార్థను ప్రకటించే వారు నేను సన్మానిస్తానన్నాడు. మూడవది, ఆయన ఆజ్ఞానుసారముగా నేను జీవిస్తానని కోరుకున్నాడండి. అందుకే ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడింది. ఆఖరిగా ఉన్నటువంటి మాట, మందసమును ఒబేదేదోము అంట గౌరవించాడంట. మందసమును ఒబేదేదోము గౌరవించాడంట. తన ఇంటిలో ఉన్నటువంటి చూచిన దేవుని నిబంధన మందసము తన ఇంటిలో చూచినప్పుడు ఒబేదేదోము ఇంటి వారంట చాలా భయభక్తులు కలిగిన విధానం మనకు కనబడుతుంది. ప్రతి దినము 3 సార్లు దేవుని మందసము ఎదుట సాష్టాంగపడేటువంటి వారంట. దేవుని మందసము తన కుటుంబంలో ఉండగా భార్య బిడ్డలు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి సంతానం అంతా 3 పూట్ల రోజునకు 3 సార్లు దేవుని మందస్సము ఎదుట కుటుంబం అంతా కలిసి సాష్టాంగ పడిపోయేవాళ్ళంట. ఈ సాష్టాంగ పడడం దేనికి గుర్తో తెలుసా? ఆరాధనకు గుర్తు. సాష్టాంగ పడడం దేనికి గుర్తో తెలుసా? ఆరాధనకు గుర్తు. 3 సార్లు దేవుణ్ణి ఆరాధించారు. ఎవరు ఆయనను ఆరాధిస్తారో అచ్చట ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకునే దేవుడు. అక్కడ ఉండిపోవడానికి దేవుడు 3 నెలలు ఇష్టపడ్డాడు. అసలు దేవుడు ఇష్టపడగలడానికి 3 నెలలు ఒబేదేదోము ఇంట్లో ఉండిపోయాడు. ఎవరు చూసినా ఒబేదేదోము నీ కొడుకు చావలేదా, నీ భార్య చావలేదా, నీ పిల్లలు చావలేదా, నీ మనవరాలు చావలేదా, నీ మనవరాలు చావలేదా, అసలు నువ్వు చావలేదా, అసలు ఎందుకయ్యా చావలేదు? ఆడు చచ్చిపోయాడు. మరి ఆడు చచ్చిపోయాడు, నీ ఇంట్లో ఎవరు చావట్లేదేంటి? మరి అక్కడ చచ్చిపోయాడు కదా, నీ ఇంట్లో చావట్లేదేంటి? ఒబేదేదోము అంటే నా ఇంట్లో మందస్సమును గూర్చిన ఆరాధన ఉందయ్యా. ఆరాధన నేను, నా భార్య,
నాకు దయచేసిన బిడ్డలు, వారికి జతపరిచిన భార్యలు, వారికి అనుగ్రహించిన సంతానం, నా నా ఆస్తి మొత్తం నా దేవుని మందస్సు ఎదుట సాష్టాంగ పడిపోయి హృదయమార నా దేవుని ఎదుట మేము ఆరాధన చేసే చోట, ఆయన్ని గణపరిచే చోట ఆయన సన్నిధి ఉండక మానదు. ఆయన గణపరిచే వారి చోట, గణపరిచే వారి మధ్య దేవుని మందస్సం ఉండక మానదండి. ఖచ్చితంగా ఆయన అంటారు కదా, లోకస్తులు అంటారు కదా, తిష్టేసుకుని కూర్చున్నారంటారు చావా, ఆయన కూడా ఆరాధికుల మధ్య అలా ఉండిపోతాడని. రాయ్య అని బతులాడతారు దేవదూతలు. రాయ్య పరలోక పట్టణం, దేవదూతల గణం. అక్కడ కోటాను కోట్ల పరిశుద్ధులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాబులు ఉన్నారు. ఉన్నత ఆరాధన ఉంది అక్కడ, ఉన్నతమైనటువంటి ఆరాధన అక్కడ జరుగుతుందంటే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా, దేవదూతల ఆరాధనను ప్రక్కన పెట్టి మనుష్యుల ఆరాధన ఆయన ఇష్టపడ్డ. అందుట్లో ఎక్కువగా చిన్న పిల్లలు చేయు స్తోత్రముల మీద ఆయన ఏమయ్యాడు తెలుసా, ఇశ్రాయేలు చేయు స్తోత్రములు ఆయనకి ఇష్టమైతే, ఆయన అంగీకరిస్తే, మరి విశేషముగా చిన్న పిల్లలు చేయు స్తోత్రములంట ఆయన సింహాసనముగా మార్చుకున్నాడండి. ఇక అక్కడి నుంచి ఆయన విడిచి రారు. నీ బిడ్డలు నోట నుండి వచ్చు స్తుతి దేవునికి సింహాసనం. నీ బిడ్డలు నీ గర్భం నుండి వచ్చిన బిడ్డల యొక్క స్తుతి, వారి నోటి నుండి వెలువడే స్తుతి ఉందే, ఆరాధన ఉందే, ఘనపరచడం ఉందే, మహిమపరచడం ఉందే. ఎక్కడైతే బిడ్డలు తరాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయో అక్కడ సింహాసనం ఏర్పడిద్ది. ఆయన సింహాసనం మీద ఆసీనుడైపోతాడు. ఇక అక్కడి నుంచి కదలడే. ఆయన ఉన్న ఇల్లు ఆరోగ్యంతో నింపబడింది. ఆయన ఉన్న ఇల్లు సంతోషముతో ఉంటది. ఆయన ఉన్న ఇల్లు సమాధానంతో ఉంటది. ఆయన ఉన్న ఇల్లు సంతోష భాగ్యాలతో నింపబడి ఉంటది. ఆయన ఉన్న ఇల్లు సుఖ సౌఖ్యాలకు లోటు లేని ఇల్లు. అర్థమైందా? మరి నీ కుటుంబం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నావా? ఇట్లా ఉండాలని ఆశపడుతున్నావా? మొదటిగా నువ్వు రమ్మని పిలవాలి దేవుని మందస్సాన్ని. రెండవది, మందస్సు మీదట నీవును, నీ కుటుంబమును, నీ బిడ్డల సంతానమత్తటను సాష్టాంగ పడిపోవాలి. ఎక్కడ ఆయనకు స్తుతి కలుగుతుందో, ఎక్కడ ఆయనకు ఘనత చెల్లించేవారు ఉంటారో వారి మధ్య ఆయన ఉండిపోవడానికి ఇష్టపడే. ఇశ్రాయేలీయులు దేవుని మందస్సము గట్టి ఆరాధించి దేవుని మందస్సాన్ని ప్రతిష్ఠిస్తేనంట, దేవుని యొక్క మేఘము మందస్సం మీద నిలబడి ఆయన మహిమంట మందస్సం మీద నుండి ఆయన మందస్సములోనికి దిగి వచ్చిందంట. మొట్టమొదటిగా దేవుని కొరకు ఆలయం కట్టింది మోషే, తర్వాత ఆలయం కట్టింది సొలొమోను, తర్వాత ఆలయం కట్టింది యేసు ప్రభువారు. ఈ ఆలయం ఏంటో తెలుసా? మానవుని యొక్క హృదయమే. మొదట ఆలయములు చలించలేనివి, కదలలేనివి అయితే మూడవ కట్టిన ఆలయం ఏంటి తెలుసా? మానవుని దేహమే దేవుని ఆలయం. ఎక్కడ ఆయనకి ఘనత కలుగుతుందో అక్కడ ఆయన మహిమ ప్రకాశించబడుతుంది, మహిమ దిగొచ్చి. పాడుకుందాం ఆ పాట దిగ చరణం. సొలొమోను దేవాలయమున ఆచరణ. సొలొమోను సొలొమోను దేవాలయమున మేఘములు రాగాని యాజకులు నిలిచేట మహిమ నిలువలేకపోయిరి. యాజకులు నిలిచేట మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. అపోస్తులపైనే ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తులపైనే ఆత్మవర్షం కుమ్మరించి, నన్ను మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా. నన్ను మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంట్లో మందస్సం,
మందసానికి ఉన్న విలువ ఉంటే మరి మన కుటుంబాలు ఆశీర్వదించబడకుండా ఎవ్వరు ఆపలేరు. మరి ఆశీర్వదించబడాలంటే దేవుని మందస్సము మన ఇంట్లో ఉండాలి. మన ఇంటికి దేవుని మందస్సాన్ని ఆహ్వానించుకోవాలి. మందస్సము దేవుని సన్నిధికి గుర్తు. దేవుని సన్నిధిని మనం ఆహ్వానించుకున్నట్లయితే మందస్సము క్రీస్తు యేసుకు గుర్తది. క్రీస్తు యేసును మన ఇంటికి ఆహ్వానించుకున్నట్లయితే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మన పిల్లల 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 తరాలు క్షేమంగా ఉండటం మనం చూస్తాం. నేటి కాలంలో యవనస్తులు పాడైపోతాయి. భయంకరమైన వార్తలు మేము వింటూ వస్తున్నాం. మాటల సందర్భంలో మేము మాట్లాడుకుంటూ వస్తే యవన బిడ్డలు అందుట్లోనూ బాల్య దశలో ఉన్నటువంటి వారు, 8 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తుడు కుర్రోడు పసిపిల్లను పాడు చేసి చంపిన చరిత్ర ఎక్కడైనా ఉందా? పసిపిల్లను పాడు చేసి మానభంగం చేసి చంపినటువంటి చరిత్ర. పసిబిడ్డలండి 7వ తరగతి, 8వ తరగతి, 6వ తరగతి, 8 సంవత్సరాల వయసు ఉన్నాడు. ఎన్నో తరగతి చదువుతాడు వాడు? 2వ తరగతి, 3వ తరగతి. వాడు మానభంగం చేసి చంపేస్తాడు. ఎంత పాడైపోతుందో తెలుసు లోకం. మరి వాటన్నిటి నుంచి భక్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1:4 అన్నాడు, ప్రస్తుత దుష్టకాలములో నుండి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు. మరి మన బిడ్డలు వాటి నుంచి తప్పించబడాలంటే, ప్రాముఖ్యంగా యవన బిడ్డలు చెడిపోతున్నారు, దాని నుండి తప్పించబడాలంటే, మన బిడ్డలు క్షేమంగాను అంతకంటే ఎక్కువగా నేను ఈ మాట అంటున్నందుకు ఒకవేళ మీకు బాధ కలుగుతుందంటే దయతో నన్ను క్షమించండి. మన బిడ్డలు పవిత్రంగా బతకాలంటే మన ఇంట్లో దేవుని మందస్సం ఉండాలి. నేటి కాలం యవనస్తులను ఆకర్షిస్తుంది పాపపు లోకం. పాపపు లోకం ఆకర్షిస్తుందండి. యవన కోరికలు ఆహ్వానిస్తున్నాయి, యవన కోరికలు రమ్మని పిలుస్తున్నాయి. యవనుడు పవిత్రంగా రోజులు బ్రతికే రోజులు కావి. యవన జీవితం పవిత్రంగా ఉండే జీవిత రోజులు కావివి. ఆనాడు ఏమండి ఆ యేషేబును పాడు చేసినటువంటి ఆ పాపమే, ఆనాడు ఏమండి ఆ యవనులు పాడు చేసినటువంటి పాపమే నేటి కాలం కూడా కొనసాగుతుంది. యవన బిడ్డలు పాడైపోకుండా అతి ప్రాముఖ్యంగా అపవిత్రులై దేవుని యొక్క సన్నిధిలో అపవిత్రమైన జీవితాన్ని జీవించకుండా ఉండాలంటే మందస్సాన్ని ఆహ్వానించుకున్నాం. మన బిడ్డలు పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. యవన కోరికలను, యవన ఆలోచనలు, యవన యొక్క నడవడికను సరిదిద్దాలంటే దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలి. అనుదినం దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. బిడ్డలు దారి తప్పి ప్రవర్తించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో సహవాసం చేయకూడదు, లోక యొక్క స్నేహాన్ని కోరుకొని మన యుద్ధ నుండి వెళ్ళిపోకూడదండి. పిల్లలు అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒబేదేదేమో తన ఇంటి వారితో కూడా కలిసి మందస్సాన్ని గౌరవించాడు, దేవుని సన్నిధిని గౌరవించాడు. వారంతా రోజునకు 3 సార్లు కుటుంబం అంతా కలిసి ఎన్ని పనిపాట్లు ఉన్నా, ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నా, ఎన్ని జరుగుతున్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టంట కుటుంబం అంతా కలిసి మందస్సు మీదట సాష్టాంగ పడిపోయేవారంట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ బిడ్డలు మీరు తరతరాలు దీవించబడాలంటే, తరతరాలు నీ బిడ్డల క్షేమాన్ని నువ్వు చూడాలంటే అతి ప్రాముఖ్యంగా నీ బిడ్డల గురించి రేపొద్దున వేరొకరి చోట నా బిడ్డలు పవిత్రమైన వారని వారి పవిత్రత గురించి చెప్పాలంటే నీ బిడ్డలకు ప్రతిదినం దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని పరిచయం చేయి. మొదటగా దేవుని యొక్క కృతజ్ఞత, మందస్సములో మన్నా పాత్ర కృతజ్ఞత నేర్పించండి. రెండవది యాజకత్వం గౌరవించండి, దేవుని సేవకులు గౌరవించడం నేర్పించండి. మూడవది నిబంధన పలకలు, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకడం నేర్పించండి. వీటన్నిటి ఎదుట నీ బిడ్డలు సాగిల పడితే, ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఏమైందో తెలుసా? అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆ రోజంట యేషాబు ఇస్సాకు విత్తనము వేసిన వాడై 100 ఫలం ఫలించి. ఎందుకోసమో తెలుసా? ఇస్సాకు ఇట్టి జీవితాన్ని జీవించాడు. అందుకే ఇస్సాకు ఎక్కడ చేయి వేసిన 100 ఫలం, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చాడు దేవుడు. మరి నీ బిడ్డలకు అట్ట ఇవ్వాలంటే మొదటిగా ఈ మాట నన్ను పదే పదే గాయపరుస్తుంది. నీ బిడ్డలు పవిత్రమైన జీవితం జీవించాలంటే, యవ్వన బిడ్డలు పాడైపోకుండా, నా బిడ్డలు ఇలాంటి వారండి అని చెప్పుకునే ఆ విషయాన్ని చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు ఆ అవమాన భారాన్ని భరించకుండా ఉండాలంటే నీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. దేవుని సన్నిధి ఎదుట సాగిలిపడే విధానం నేర్పించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ బిడ్డలు పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే వాక్యమే, దేవుని సన్నిధే కారణం.
యవనస్తులుగా ఉన్నప్పుడే వారికి అది నేర్పించండి. మోకరి